హాయ్. బాబు, అమ్మాయిని చూడాలని ఆశగా వచ్చావు కదా, అదిగో కళ్ళ ముందే ఉంది, బాగా చూసుకోండి. అబ్బాయిని చూడాలి, ఓసారి తలెత్తి చూడమ్మా. అమ్మాజీ గారు, అమ్మాజీ గారు, అమ్మాజీ గారు, అమ్మాజీ గారు, అమ్మాజీ గారు, అమ్మాజీ గారు, అమ్మాజీ గారు. అయ్యా, అమ్మాయి అబ్బాయి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. చూస్తుంటే ఇరుపక్షాలకి సమ్మతమే అనిపిస్తోంది. పెద్దవాళ్లు కూడా ఇష్టపడ్డారు, పిల్లలు కూడా ఇష్టపడ్డారు. కాబట్టి మిగిలిన కార్యక్రమాలు కూడా ముహూర్తం దాటిపోకుండా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు? నాదే ఉంది, బావగారు వాళ్ళే చెప్పాలి. మిగిలిన కార్యక్రమాలు కూడా కానివ్వండి పూజారి గారు. అమ్మాజీ గారు, అమ్మాజీ గారు. అరే, బింది ఇక్కడే ఉండిపోయిందా? అన్నా, నీకెందుకులే అన్నా, నేను ఇచ్చేస్తాను. అది కాదులేరా, తీసుకొచ్చింది నేనే కదా. పాపం అడగగానే ఇచ్చారు. నేను వెళ్ళిస్తేనే బాగుంటుంది. వెళ్ళిచ్చేసి వస్తా. అయ్యా, మీరిరువురు తాంబూలాలు మార్చుకున్నట్టయితే ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం జరిపించేద్దాం. ధ్రువం తే రాజా వరుణో, ధ్రువం దేవో బృహస్పతి, ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు శతమానం భవతి తదాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియ. అన్నేంది ఇంకా రాలేదు? మా చేతులతో ఏదిచ్చినా తిరిగి రాదు. పర్వాలేదే, బానే తీసుకొచ్చావు. ఇవ్వకుండా ఎలా ఉంటాం బామ్మగారు? సర్లే, ఇలా ఇవ్వు. చొట్టలేం పెట్టలేదుగా? లేదు బామ్మ. లేదు కాబట్టి బతికిపోయావు, లేదంటే ఊరుకునేదాన్నా.
ఇంతకీ దీన్ని దేనికి తీసుకెళ్ళినట్టు? పాడు పనులేం చేయలేదు కదా? బిందుతో చేసే పాడు పనులు ఏముంటాయి బామ్మ? ఎందుకుండవు? చేసేవాడికి చేసినన్ని. సర్లే, నువ్వేం చేయలేదన్నావు కదా, వెళ్ళు వెళ్ళు. నాకు లోపల చాలా పనులున్నాయి. నువ్వొస్తున్నావేంట్రా? నువ్వింకా రాలేదిందా అని. బామ్మ సరదాగా మాట్లాడుతుంటే ఆగేం లేరా, పద. ఆ. అన్న ఆగు, ఈ చున్ని గుర్తుపెట్టావా అన్న? అదే అన్న, ఆ రోజు నిన్ను ట్రైన్లో కొట్టి మార్కెట్లో నీకు వేలు చూపించిందే ఆ అమ్మాయిదే. కంట్రీ బ్రూట్, ఇంకోసారి ఇలా బిహేవ్ చేసావంటే ఐల్ సీ యువర్ ఎండ్. అంటే నిన్ను కొట్టింది తిట్టింది ఆనందయ్య గారి కూతురా? మన ఊరై ఉండి మన గురించి తెలియనట్లు నిన్ను కొట్టి తిడుతుందా? ఈరోజు ఆ ఫ్యామిలీ మొత్తానికి సినిమా చూపించాల్సిందే అన్న. రేయ్ ఆగరా, అక్కడ జరిగింది అక్కడితో వదిలేసాం. మళ్ళీ ఇప్పుడేంటి? నాకు చాలా పనుంది, పద. అన్నా, నేను ఆర్ఎస్ వస్తాను ఇవ్వనా? కంట్రీ బ్రూట్, నువ్వు ఊరుకున్నా నేను ఊరుకోనన్నా నిన్ను పట్టుకొని తిట్టుద్దా? ఏందది? కంట్రీ బూట్, చెప్తా దాని పని. అమ్మా, తాంబూలాలు మార్చుకోండి అమ్మా. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవాన. అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆ మంటలేంటి? ఏదో తగలబడుతోంది. అయ్యో అయ్యో, ఏదో కాలిపోతోందండి. శుభమా అని నిశ్చయితాంబూలాలు మార్చుకుంటుంటే ఇంట్లో బట్ట తగలబడిందంటే ఎంత అశుభం. ఈ తగలబట్టానికి నిశ్చితార్థానికి సంబంధం ఏమిటి? ఎందుకుండదు?
శుభకార్యం జరుగుతున్న ఇంట్లో ఇలాంటి అశుభం జరిగిందంటే ఈ సంబంధం చేసుకోవడం అవసరమా అనేది ఆలోచించండి. అదేంటమ్మా అలా అంటారు? తప్పేమన్నాను? సంబంధం కలుపుకుందాం అనుకోగానే బట్ట కాలిందంటే ఎంత అశుభం. అలా అనకండి వదినా. ఇంట్లో కార్యక్రమానికి బయట చున్నీ కారడానికి సంబంధమే ఉంది వదినా. మీకే మీరెన్నైనా చెప్తారు. దీనివల్ల రేపు నా బిడ్డకేదైనా జరగరాంది జరిగితే ఎవరు బాధపడేది? చాలే ఊరుకోమ్మాయి. బట్ట కాలడం చెడైతే దిష్టి తీసేటప్పుడు బట్ట కాల్చి ఎందుకు పడేస్తాం? ఇది కూడా అలాగే దిష్టి పోయిందనుకో. మీదేం పోయిందండి? సంబంధం కలుపుకోవడానికి మీరెన్నైనా చెప్తారు. అమ్మా, మంచి చెడు అన్నది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అయినా మనుషులు చేసే పనుల్లో తప్పు ఎప్పుడూ ఉండదమ్మా. ఉంటే ఆలోచనల్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరనేదేంటి? మా ఆలోచనలు తప్పుడువి, మా బుద్ధులు చెడ్డవి అనా? అలాంటప్పుడు మా సంబంధం కావాలని పిలవడం ఎందుకు? ఇలా అవమానించడానికా? అమ్మా, నేనన్నది మీరుండండి వదిన గారు. ఆయన ఉద్దేశం అది కాదండి. మీరేంటో మీ ఉద్దేశం ఏంటో బాగానే అర్థమవుతోంది. అమ్మా, ఇప్పుడు ఏం జరిగిందని? ఆ చున్నీ కాలిపోయింది. దాని గురించి నువ్వు ఇలా గొడవ చేయడం ఏంటి? నీకు కూడా నేను గొడవ చేస్తున్నట్టుగానే కనిపిస్తోందా? చాలే నోరు మొయ్యవే. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అది ఎందుకు కాలిందో ఆలోచించడం మానేసి వాళ్ళ మీద నెపవేస్తావేంటి? ఆ, మీకు అలాగే అనిపిస్తుంది. అమ్మా, ఇలాంటి చిన్న చిన్న కారణాలకి నా బిడ్డ జీవితం బలి చేయాలని చూడకండి. ఏ నిప్పు రవ్వ మీద పడి అది కాలిన దానికి నిశ్చితార్థానికి ముడిపెట్టకండి. అన్నిటికీ తప్పు నాదే అన్నట్టు ఎలా మాట్లాడుతున్నారో చూసారా? నువ్వు నోరు మూస్తావా లేదా? పంతులు గారు, మీరు ఆ కార్యక్రమం ఏదో మొదలు పెట్టండి. లోపలికి వెళ్దాం పదండి. వియ్యాల వారి వంకలు అలకలు జరగని పెళ్లి ఎక్కడా లేదు గాని పదండి లోపలికి. అయ్యో, ఈ రోజు అనుకున్న మంచి ముహూర్తం కాస్త దాటిపోయిందమ్మా. మరి ఎలా పంతులు గారు? రేపు ఉదయం కూడా మంచి ముహూర్తం ఉంది కాబట్టి నిశ్చయతాంబూలాలు రేపు మార్చుకుంటే మంచిది. అప్పటిదాకా మమ్మల్ని కారులో కూర్చోమంటారా? అంత అవసరం ఏముందమ్మా? మా అమ్మాజీ ఇల్లు ఖాళీగానే ఉంది. రేపు పెళ్లికొచ్చినా అదే మీకు విడిదిల్లు కాబట్టి ఈ రోజే ఆ ఇంట్లో ఉండండి. అలాగే ఇలాంటివి మళ్ళీ జరగకుండా నిశ్చితార్థాలు కూడా ఆ దేవుడి సన్నిధిలో ఏర్పాటు చేసుకుందాం నాయనా. సన్నిధిలో అయితే ఆటంకాలు ఏవి ఉండవు. ఆ పని చేయండమ్మా, అంతా శుభమే జరుగుతుంది. అమ్మ చెప్పినట్లు గుళ్ళోనే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయండి పంతులు గారు. అలాగే అమ్మా, పదండి, విడిదిల్లు చూపిస్తాను. వాళ్ళకేం కావాలన్నా నాకు కబురు చేయండి. ఎందుకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులేండి. పదండి, రండమ్మా. ఆయన మిద్దె మీద ఆరేసిన చున్నీ తగలబడ్డం ఏంటండి? అది తగలబడి ఉండదు. వాడెవడో వచ్చాడుగా బింది కావాలని. బిందివ్వడానికి వచ్చి వెళ్ళాకే ఇలా జరిగింది. ఆ వెధవే ఈ పని చేస్తుంటాడని నా అనుమానం. మాటలు మాత్రం బామ్మగారు అంటూ ఎంత నేర్పుగా మాట్లాడాడో జడకర్రలోడు. వాడు వాడి అవతారం. ఈసారి కనిపించాలి, వాడి పని చెప్తాను. ఆ అమ్మాజీ మనిషికి వేలు చూపించిందన్న కోపంతోనే ఇలా చేశాడేమో.
పోయి పోయి వాళ్ళతో పెట్టుకున్నారెందుకమ్మా? Do you have any common sense? Don't you have manners? How can you behave like this? Country brute. Country brute. ఇంకోసారి ఇలా బిహేవ్ చేసావంటే I'll see your end. అది మాట అయితే కాదు, ఏదో తిట్టినది. ఏమని తిట్టినది? ఏందది? Country brute. కంట్రీ బ్రాటా? ఈ ఎందుకన్నయ్య? అడిగిన దానికి సమాధానం చెప్పు. వచ్చా రాదా? వచ్చు. అది ఏంటిది? కంట్రీ కంట్రీ బ్రాట్. కంట్రీ బ్రాట్. కంట్రీ బ్రాటా? కంట్రీ బ్రాట్ ఏంటి? ఓ, కంట్రీ బ్రూటా? అదే అదే అదే. నిన్నెవరన్నారు? ఎవరా? కంట్రీ బ్రూట్. ఎవరో అన్నారులే, దాని అర్థమైందో చెప్పు. అన్నయ్యని ఎవరో తిట్టారన్నమాట. అది తిట్టిన అన్నయ్యకి చెప్పాననుకో, వాళ్ళు చచ్చారే. ఏంది ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. మరి చెప్పు. కంట్రీ బ్రూట్ అంటే చెప్పు చెప్పు. కంట్రీ 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 అంటే దేశము, బ్రూట్ అంటే ఫ్రూట్ అన్నమాట. కొంతమంది అలా ముద్దుగా పిలుచుకుంటారు. ఇంగ్లీష్ లో కూడా అట్లా ముద్దుగా పిలుచుకోవడాలు ఉంటాయా? ఎందుకుండదు, ఎవరి భాష వాళ్ళకి ముద్దు కదా. సర్లే, అర్థం చెప్పు. చెప్పాను కదా, దేశం పండు. దాన్ని అచ్చ తెలుగులో చెప్పాలంటే మంచి జాతి పండు, జాతి రత్నం అన్నమాట. వాళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాక అలా చెప్పేశారు నీకు. అలాగా? కంట్రీ బ్రూట్ అంటే జాతి పండు అన్నమాట. అంతే అంతే అంతే. అమ్మయ్య, నమ్మేశాడు. నేను ఇంకా ఏమో అనుకున్నానులే, నువ్వు. అలాగే, సరే. నాన్న, ఏంటమ్మా అది? అన్న ఏదో అడిగాడు కదా, వాడికి అలా అబద్ధం చెప్పొచ్చా? దాని అర్థం చెప్పి అన్నయ్య వాళ్ళని చావగొట్టడం ఎందుకని అబద్ధం చెప్పాను నాన్న. నిజం చెప్పి ఇంకో గొడవ కారణం కావడం కంటే అబద్ధం చెప్పి ఆపడం మంచిది కదా నాన్న. నిజమేనమ్మా, మంచి పని చేశావు. పదమ్మా. శివా. అమ్మా, వస్తున్నానమ్మా. అమ్మా, ఏంటమ్మా పిలిచావు? ఎలక్షన్స్ కి పోస్టర్స్ వచ్చిండాయి. మొదటి పోస్టరు నీ చేతుల మీదుగా తీయిస్తామని. నేనా? నా చేతుల మీద తీయించేదేందమ్మా? నువ్వున్నావు, ఓబులేసున్నాడు, సాత్విక ఉండది. శివా,
నా బిడ్డల కన్నా నాకన్నా నాకు నువ్వే ఎక్కువ. నీకంటే నాకెవరున్నారు? నేనా దేవుణ్ణైనా నమ్ముతానో లేదో గాని నిన్ను నమ్ముతాను శివుడు. నా ప్రచారానికి పోస్టరు నీ చేతుల మీదుగానే ఓపెన్ అవ్వాలా? తీరా మొదటి పోస్టరు నువ్వే తీ. అమ్మా, నేనుండగా వాడెవడ ఓపెన్ చేయడం ఏంటి? ఏందిరా గొంతు లేస్తాండాది? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకుండా పోతాండాదా?